నమస్తే వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం డీజేల హోరులో చిందేసిన నగర యువత నూతన సంవత్సరానికి పుట్టెడు ఆశలతో స్వాగతం ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులపై బీజేపీ ఎంపీ డీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ ఒకే ప్రాంతం అభివృద్ధి అయితే హైదరాబాద్ నుంచి గోచిలాగి తన్ని తరివేసిన పరిస్థితి పునరావృతమవుతుందని వ్యాఖ్య తూర్పుగోదావరి జిల్లా దొంతమూరు గ్రామంలో ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్ 2,35,000 నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే డీజేల హోరు కుర్రకారు హుషారు మ్యూజిక్ మ్యాజిక్లు డాన్స్లు ఆటపాటలతో యువత హోరెత్తించారు న్యూ ఇయర్ జోస్తో సిటీ హుషారెత్తింది కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ కుర్రకారు కేరింతలు కొట్టారు రహదారులపై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు హాయ్ వ్యూవర్స్ అందరికీ 2020 హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా చక్కగా 2020లో అడుగు పెడుతున్నారు. మీరందరూ అనుకున్నటువన్నీ చక్కగా సాధించుకోవాలి. ఈరోజు మనం ఉన్నాం చిరాపూర్లో ఉన్నాము. ఇక్కడ బ్లాష్ హంగామా నడుస్తుంది. సో ఇది ఎంజాయ్ చేయడానికే మేమందరం ఇక్కడికి వచ్చాము. సో క్రౌడ్ని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, చాలా క్రౌడ్ వచ్చారు. మేమందరం ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరందరూ కూడా 2020లో ఫుల్ టు మీకు అనుకున్నటువన్నీ మీరు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే V3 కూడా 2020లో చాలా చక్కగా ముందుకు పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello. And wish you all very happy New Year. And we are with SK Creations. They have put up a very nice stage, nice music, and nice dances. Couple of dances we enjoyed really nicely. And yeah, there is food stalls, there is drinks, and all of us are enjoying a lot. I hope you guys are also enjoying, and wish you a very happy New Year. Thank you. Every year ikkadiki vachi celebrate chestuntamu. So we are enjoying a lot. Very nice time. Happy New Year. Before starting, first of all, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2020. 2019లో ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఒకసారి చెరిష్ చేసుకొని మేమందరం కలిసి వచ్చి సమతా నగర్ నుంచి ఎంతో దూరం అయినా కానీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు ఆల్మోస్ట్ 8 ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చాం. వీ నీడ్ టు ఎంజాయ్ మోర్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ మెమరీస్ ఇన్ స్టార్ట్ 2020 విత్ వెరీ గుడ్ మెమరీస్. వీ విల్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హలో హాయ్, ఇక్కడ మేము చిరాన్ ఫోర్ట్ క్లబ్లో ఉన్నాము ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి. సో ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు కమ్ హియర్ టు సెలబ్రేట్ ద న్యూ ఇయర్. ఇక్కడ చాలా ఎస్కే క్రియేషన్స్ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, అన్లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇట్స్ బెటర్ టు బి సెలబ్రేట్ హియర్. ఇట్స్ ఎ గుడ్ మెమరీ.
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పెద్ద అంతరం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీరోస్ సర్కిల్ పరిగి తాలూకా కార్యదర్శి దగుల వెంకటయ్య హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ బచ్చయ్యని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గాయత్రి, ఉప సర్పంచ్ సిహెచ్ గోపాల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. राधिका बोले पेर पिलिचिना बोले टीचर पल्ला केले इमेदे बागरा దగ్గర జరుపుది ఫోటో చూడండి బటన్ మ్యాచ్ ఆడుకొని ఇక ఫోటో సార్ హెచ్ఎం మేడం రాలేదు అందరం వస్తాం కదా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంలోని నాగంపేట్ గ్రామంలో ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్షించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ నేపథ్యంలో మద్యం తాగవద్దని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని కోరుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు చల్లని మజ్జిగను ఇస్తూ గ్రామస్తులు కొత్త ఆలోచనకు తెరలేపారు. మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనే నినాదాలతో విద్యార్థులు గ్రామస్తుల మెప్పు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దోమకొండ ఎల్లం, ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మద్యం వద్దు, ఆరోగ్యమే ఏమయ్యా సార్ మీరు వస్తున్నారు. డిసెంబర్ 31 వద్దు, పండుగే మనకు డిసెంబర్ 31 వద్దు, డిసెంబర్ 31 వద్దు, మధ్య వద్దు, ఉగాది పండుగ మనకు వద్దు, మద్యం వద్దు, మద్యం వద్దు. సార్ ఒక్క నిమిషం అందరూ పట్టుకున్నాం. డిసెంబర్ 31 వద్దు, ఎల్లం గారికి
అలాగే ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గణేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే నాగంపేట గ్రామ ప్రజలకు మరియు చిన్నారులైనటువంటి మా విద్యార్థులకు అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మద్యం మత్తులో మన జీవితాలను మర్చిపోతున్నాం. మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో తెలియడం లేదు. మరి కనీసం 2020 నుంచి మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటే డాక్టర్ అవసరం లేకుండా మన జీవితాన్ని మనం 100 సంవత్సరాలు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మన కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పాఠశాల ఉపాధ్యాయులు, మా పాఠశాల విద్యార్థులు, అలాగే మన గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లమ్మ గారి సహకారంతో, గణేష్ గారి సహకారంతో ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనేటువంటి కార్యక్రమాన్ని మా విద్యార్థుల చేత ఇక్కడ చేయడం జరిగింది. మా విద్యార్థులందరూ కూడా మీ నుంచి ఏం కావాలని కోరుకుంటారంటే మీరందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మద్యం మత్తులో పడి కుటుంబాలను జీవితాలను ఖరాబ్ చేయకండి, మా భవిష్యత్తును మీరు కాపాడండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నారు. కాబట్టి ఆ చిన్నారుల యొక్క మనసులను అర్థం చేసుకొని మద్యాన్ని ముట్టకుండా మజ్జిగ తాగి చక్కగా కొత్త సంవత్సరానికి సంతోషకరంగా స్వాగతం పలకాల్సినటువంటి అవసరం అందరికీ ఉందని భావిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం గత 5 సంవత్సరాలుగా మన పాఠశాలలో జిల్లా పరిషత్ పాఠశాలలో గత స్టాఫ్ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చే స్టాఫ్ వాళ్ళు అందరూ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మద్యం తాగితే ఏమొస్తుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది. కాబట్టి మద్యం వద్దు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది ప్రతి సంవత్సరం విజయవంతం అవుతుంది. ఎందుకంటే మద్యం మత్తులో ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మన దిశ కేసు కూడా మద్యం దాని కారణంగానే అయింది. ఇంకా ఈ సందర్భంగా ఇంకోటి ఏం తెలియజేస్తున్నామంటే ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానవ అసాదేత్ ఆత్మైవ హి ఆత్మను బంధురాత్మైవ విక్రాత్మన. అంటే మన మనసును మనం జయించిన వాళ్ళు మనకు మిత్రులుగా అవుతుంది. మనసును మనం పడుచుకోకపోతే మనసే మన శత్రువు అవుతుంది. అందుకని మన మనసును మన ఆధీనంలో ఉంచుకొని మనం మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మద్యం తాగినామనుకుంటే మాత్రాన మన మనసు మన కంట్రోల్లో ఉండదు. మన మత్తులో ఏం చేస్తామో ఎవరు తెలియదు. అందుకని అందరూ యువత కానీ ఎవరు కానీ మద్యానికి బానిస కాకుండా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసి ఆ 2 అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని తరిమేరన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. రాయలసీమలో సచివాలయం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ తరపున నేను ఒక్కటే అడుగుతున్నా, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధాని ఉండేది, విడిపోయాక బంగారు పల్లెంలో తీసుకువెళ్లి అమరావతిలో రాజధాని పెట్టారు. అమరావతి వెళ్లడమే చాలా కష్టం అవుతుందంటే ఇప్పుడు జగన్ అదే బంగారు పల్లెంలో తీసుకువెళ్లి విశాఖలో పెడుతున్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరు రాయలసీమ వారే. సీమవారికి పొరుగింటి పుల్లకూర రుచి తమ ప్రాంతం వారి కంటే ఇతర ప్రాంతాల వారిని బాగా చూసుకోవాలని ఉంటుంది. ఒక ఆయన అమరావతి పరిగెత్తారు, మరొకరు విశాఖ పరిగెత్తారు. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒకే ప్రాంతం డెవలప్ అయితే హైదరాబాద్ నుంచి గోచిలాగి తన్ని తరిమేసినట్టు అదే పరిస్థితి మళ్లీ వస్తుంది. అప్పుడు 3 రాష్ట్రాలు అయ్యే అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది అని టీజీ వెంకటేష్ అన్నారు. ఎడమ కుడైనా కుడి ఎడమైనా అని ఒక సాంగ్ ఉంది. రాజమండ్రికి మాత్రం చాలా అదృష్టవంతులు. అమరావతి 200 కిలోమీటర్లు, వైజాగ్ 200 కిలోమీటర్లు. మీకు ఏదైనా మీకు ఇబ్బంది లేదు. కానీ కర్నూలు రాయలసీమ ప్రాంతం వారికి మాత్రం భయంకరమైన ఇబ్బందులు పడతాం. మేము మొత్తం సెక్రటరేటే ఇక్కడ కావాలి. మాకు అమరావతికి మేము పోలేము, మాకు చాలా ఇబ్బందులు ఉంది. అంతకుముందే మాకు రాజధాని ఇక్కడ ఉన్నది. అలాంటిది పోర్ట్ కొన్న వాళ్ళం. అట్లీస్ట్ సమ్మర్ క్యాపిటల్ అన్న పెట్టండి, వింటర్ క్యాపిటల్ ఇక్కడ ఒకటి పెట్టండి. ఉత్తరాంధ్రలో గంజి తాగి బతుకుతున్నారు, అక్కడ కూడా ఒకటి సమ్మర్ క్యాపిటల్, మాకు ఒకటి వింటర్ క్యాపిటల్ కావాలని గత 14 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర తరఫున, రాయలసీమ ప్రాంతం తరఫున నేను ఒక్కడే అడుగుతుండింది ఈ సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ని. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నది. విడిపోయిన తర్వాత అమరావతికి ఒక గోల్డ్పాలెంలో తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి అమరావతికి మాకు చాలా కష్టమవుతుంది అంటే అదే బంగారుపల్లెంలో మళ్ళీ వైజాగ్ తీసుకుపోయి జగన్ గారు పెడుతున్నారు. సో మా ఇద్దరు ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉండే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు ఇద్దరు రాయలసీమ ప్రాంతం వారు.
రాయలసీమ ప్రాంతం వాళ్ళకు పొరుగింటి రుచి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. సో మా ప్రాంతానికన్నా వేరే వాళ్ళని బాగా చూసుకోవాలని ఉంటుంది. ఒక ఆయనేమో అమరావతికి పరిగెత్తాడు, ఇంక ఆయనేమో వైజాగ్ పరిగెత్తాడు. నేను మాత్రం చెప్పేది అన్ని ప్రాంతాలు సుఖంగా సౌభాగ్యంగా కలిసి ఉండాలంటే అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలి. ఒకే ప్రాంతం డెవలప్ అయిందంటే హైదరాబాద్లో డెవలప్ అయ్యేది తరిమినట్లు మమ్మల్ని గోసలకి లాగి పంపించాయన్నట్లు అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అప్పుడు 3 రాష్ట్రాలుగా తయారయ్యే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. 3 ప్రాంతాల్లో ఒకటి సమ్మర్ క్యాపిటల్, ఒకటి వింటర్ క్యాపిటల్ పెట్టండి. మరి శీతాకాల లేకపోతే శీతాకాల సమావేశాలు మాతో పెట్టండి, మరి సమ్మర్లో అక్కడ పెట్టండి, వింటర్లో అమరావతిలో పెట్టండి, తప్పేమీ లేదు. ఓ జమ్మూ కాశ్మీర్ చిన్న ప్రాంతంలో జమ్మూలో ఉంది, క్యాపిటల్ కాశ్మీర్లో ఉంది, ఇప్పుడు లడఖ్లో ఉంది. ఒక రాయలసీమ ప్రాంతం కన్నా చిన్న ప్రాంతం అది. దాంట్లో అన్ని 3 రాజధానులు ఉన్నప్పుడు చాలామంది 3 రాజధానులు అనేది నోరు తెరుస్తారు, ఏదో కొంపలు మునిగిపోయినట్లు. మరి ఒకే ప్రాంతంలో డెవలప్ అయితే గ్యారెంటీ ఇస్తారా మళ్ళీ మమ్మల్ని తరమేయరని? అమరావతి డెవలప్ అయితే మమ్మల్ని తరమేయరని, వైజాగ్ డెవలప్ అయితే మమ్మల్ని తరమేయరని ఏమైనా గ్యారెంటీ ఇస్తే చెప్పమనండి. ఆ పెద్ద మనుషులు వచ్చి గ్యారెంటీ ఇస్తారో అడగండి. మాకు మాత్రం రాయలసీమ ప్రాంతంలో 100కి 100 పాళ్ళు మాకు పూర్తిగా రాజధాని అన్న ఇక్కడికి ఇచ్చేయండి, రాజధాని హంగులన్న ఇవ్వండి అంటున్నాం. అట్లీస్ట్ వింటర్ క్యాపిటల్గా అన్నా మమ్మల్ని పెట్టండి. మా ప్రాంతంలో వాళ్ళు పోయి వైజాగ్లో పనులు చేసుకునేదో అమరావతిలో చేసుకునేదో మా వాళ్ళ కాదు. హైకోర్టు అని చెప్పారు, ధన్యవాదాలు జగన్ గారికి. బట్ హైకోర్టు అనేది సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. మరి అయిపోయినాక ప్రెసిడెంట్ రాజముద్ర వేయాలి, తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ క్లియరెన్స్, ఇవన్నీ హైకోర్టు క్లియరెన్స్, ఇవన్నీ ఎన్నో పనులు చేయాలి. ఇవంతా ఇప్పుడు అయ్యే పని లేదు. బెంచ్ పోతుంది, మాకు బెంచ్ ఇస్తామనేది. హైకోర్టు కూడా వస్తుందని నాకు ఆశ లేదు. వస్తే మహాభాగ్యం. జగన్ గారికి ధన్యవాదాలు. నాకు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ వస్తుందని నేను అనుకోవటం కష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే అనలైజ్ చేస్తే మాకు హైకోర్టు పోతుంది, అన్నీ పోతాయి. సో మాకు డెఫినెట్గా మా ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు వాళ్ళని కావాలంటే మేము సాక్రిఫైస్ చేసి మీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు పెట్టుకోండి, మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి అనే రీతిలో ఫైట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందేమో, మా ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అవకాశం అవుతుందేమో. మా ప్రాంతంలో ఉండేవాళ్ళు అన్ని ప్రాంతాలు బాగుండాలనుకునే వాళ్ళే, కానీ మేము మాత్రం ఈ ప్రాంతం దెబ్బతినాలి ఆ ప్రాంతం దెబ్బతినాలని లేదు. ఉత్తరాంధ్రకు మరీ చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో ఒక్కరు గొంతెత్తి మాట్లాడలేదు. ఉత్తరాంధ్రలో పోయింది నేను, ఉత్తరాంధ్రలో అడిగింది నేను. గత 14 సంవత్సరాలుగా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తరఫున అన్ని దగ్గర డిమాండ్లు చేస్తుంది మేమే అని తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర తీసుకొని కానీ మా కడుపు కొట్టద్దండి అనే రీతిలో మేము పోతున్నాం. విజయనగరం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొమరాడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రధాన జాతీయ రహదారిపై ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపారు. ధాన్యం కేంద్రాలు వెంటనే తెరిపించాలని రైతులు ఆందోళన చేశారు. మాకు పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా రేపు అంటారా సార్ ఇప్పుడు సిఇఓ గారు వచ్చారు, ఆయన సరైన క్లారిటీ సమాధానం మా దగ్గరికి ఇవ్వలేదండి. ఉదయభాన్ గారు మిల్లర్ వచ్చారు, ఆయన 40 లక్షల రూపాయలు బీజీ తీశారు, బ్యాంక్ గ్యారెంటీ తీసామన్నారు. 40 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీకి ఆల్రెడీ ఆయనకి 8,000 బస్తాలు దాన్ని కొనుగోలు చేయాలి. పండగ ఒక వైపు వస్తున్నాయి,
డబ్బులు లేవు, చుట్టాలకి బంధువులకి పిల్లలకి మరి పెంచుకునే పరిస్థితిలో మందు తాగే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది చాలా అన్యాయం. కాదు పురుగుల మందు తాగి చచ్చిపోవాలా, మా దాన్ని కొనుగోలు చేస్తారా మీరే చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు అధికారులు రావాలి, అధికారులు రావాలి, అధికారులు రావాలి, ధాన్యం కొనాలి, ధాన్యం కొనాలి. జగన్ దీప ఈ రోజు దీప నువ్వు దీప రాష్ట్ర వ్యాప్తంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ దేశం బాగుపడుతుంది. దీపలు ఈ రోజు మన ప్రభుత్వంలో రైతులకే రైతుని ఆదుకోవాలి, కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి, రైతులు అన్ని విధాలుగా ఆదుకోవాలి. వెంటనే అధికారులకు సమాధానం చెప్పాలి, వెంటనే అధికారులకు సమాధానం చెప్పాలి. ధాన్యం కొనలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, ధాన్యం కొనలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా. రైతులు వెంటనే ఆదుకోవాలి, ధాన్యం కొనుగోలు చేసి రైతులు వెంటనే ఆదుకోవాలి. అధికారులు వచ్చి సరైన సమాధానం చెప్పాలి, అధికారులు వచ్చి సరైన సమాధానం చెప్పాలి, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి, అధికారులు వచ్చి అంటే సమాధానం చెప్పాలి. దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, దాన్ని కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి, దాన్ని కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి. వెంటనే అధికారులు సమాధానం చెప్పాలి, అధికారులు వచ్చి అంటే సమాధానం చెప్పాలి, దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు కేంద్రం ద్వారా దాన్ని కొనుగోలు చేయాలి. అధికారులు వచ్చి అంటే సమాధానం చెప్పాలి, దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, దాన్ని కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి, వెంటనే దాన్ని కొనుగోలు చేయాలి, రైతుని ఆదుకోవాలి. దాన్ని కొనుగోలు చేసిన పోరాడతాం, వెంటనే అధికారులు సమాధానం చెప్పాలి, వెంటనే అధికారులు సమాధానం చెప్పాలి. దాన్ని కొనుగోలు కేంద్రాలు అన్ని ఏర్పాటు చేసి దాన్ని కొనుగోలు చేయాలి, అధికారులు వచ్చి అన్న సమాధానం చెప్పాలి. వనపర్తి జిల్లా మదనపురం మండలం ఆసియా ఖండంలోనే రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళ సాగర్ ప్రాజెక్టుకు శంకరంపేట సమీపంలో పెద్ద గండి పడింది. గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించడం లేదని రైతులు తెలిపారు. కాగా సరళ సాగర్ ప్రాజెక్టుకు గండిపడి నీరంతా బయటకు వెళ్తుండటంతో ఆత్మకూరు వనపర్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4000 ఎకరాలలో వరి నాట్లు చేసుకునేందుకు రైతులు నార్లు పోసుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏబీజే సత్యం సాగర్ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఈ సంఘటన ఉమ్మడి జిల్లాకు తెలియడం వల్ల అంత శోకతప్తంలో మునిగిపోయారు ప్రజలంతా, రైతాంగం అంతా. సరళ సాగర్ అంటేనే ప్రపంచంలో అతిపెద్ద సైఫన్ సిస్టంతో కలిగినటువంటి ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు. ఆనాడు రాజులు కట్టించినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు. చాలా బాధాకరం. ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే జరిగింది, ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది జరిగింది. మరి ఈ యొక్క 5000 ఎకరాలతోటి ఒక 7000 ఎకరాలతోటి ఒక 10,000 ఎకరాలకు ప్రభావం చూపించేటువంటి ఈ సరళసాగర్ ప్రాజెక్టు వల్ల అందరూ తుకాలు పోసుకోవడం జరిగింది, కొంతమంది నాట్లు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఈ రబీ పంట మొత్తం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ఇది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది, నెంబర్ 1 ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. ఈరోజు ప్రాజెక్టుల పేరు ఏదో దోచుకుని రాజా రామేశ్వరరావు గారు లేకపోయినా కూడా వాళ్ళు కట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 10-15 గ్రామాల రైతులు బాగుపడుతున్నారు, మత్స్య కార్మికులు బాగుపడుతున్నారు. ఈరోజు మత్స్య కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి, రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి.
అధికారులు మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేదానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ఈ యొక్క ఐబీ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు పట్టించుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వారి చేతి కింద అసిస్టెంట్స్ ఉంటారు, మరి వాళ్ళు తెలపాలి, ఇంజనీర్ తెలపాలి ఎందుకు ప్రభుత్వం మరి నీటి ప్రాజెక్టుల మీద. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మంది జూదగాళ్లను అరెస్ట్ చేశారు కాకినాడ పోలీసులు. 3 టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పేకాట క్లబ్ పై దాడి చేసి 18 మందిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి 2,35,000 రూపాయల నగదును, సెల్ ఫోన్లు, కార్లు, బైక్లు స్వాధీనం చేసుకున్నామని, వీరిని కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పెద్దాపురం సిఐ శ్రీనివాస్, రంగంపేట ఎస్ఐ సుధాకర్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సందర్భం కూడా అందరికీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. కొమ్మరపాలెము, కొమ్మరంగిరి, కొమ్మరపాలెము, ఎక్కువలు మండలం. ఎంత నగదు సార్? ఎంతమంది పడుతున్నారు? ఇది 18 మంది ముద్దాయిలండి. 2,37,940 రూపాయలు. వాళ్ళ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళతో వాహనాలు కూడా స్వాధీనపరుచుకున్నాం. ఎన్ని సెల్ ఫోన్లు? సెల్ ఫోన్లు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. డీజేల హోరులో చిందేసిన నగర యువత, నూతన సంవత్సరానికి పుట్టెడు ఆశలతో స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులపై బీజేపీ ఎంపీ డీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్. ఒకే ప్రాంతం అభివృద్ధి అయితే హైదరాబాద్ నుంచి గోచిలాగి తన్ని తరివేసిన పరిస్థితి పునరావృతమవుతుందని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా దొంతమూరు గ్రామంలో ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్. 2,35,000 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.